హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలకు హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి. అందుకని పాత కూలర్ మాది ఒకటి ఉంటే అది మేము ఇచ్చేసి కొత్త కూలర్ కొనుక్కున్నాము. అది ఎలా బిగించాలి, ఎలా వాటర్ పోయాలి అని తెలుసుకుంటూ ఉన్నాము. తర్వాత హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి పిల్లలకి. ఇంకా మేము గుంటూరుకి బయలుదేరుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక పార్క్ కనిపించింది. ఆ పార్క్ అయితే అండి చాలా అంటే చాలా బాగుంది. పిల్లలైతే అస్సలు వదలకుండా ఆడుకుంటున్నారు. ఒక్కసారి మీరే చూడండి. ఆ కీరా పాప అయితే అస్సలు అది పార్కు చూడంగానే ఆ పెట్రోల్ పట్టించుకుంటా ఉంటే వీళ్ళపాటికి వీళ్ళు వచ్చి ఆడుకుంటూ ఉన్నారు పార్కు దగ్గరికి. అక్కి పాప అయితే ఈ పార్క్ చాలా బాగా నచ్చింది. చూసారా? అక్కి పాప చూడండి. అక్కి నువ్వు రాకుండా ఉంటే ఇవన్నీ మిస్ అయింది కదా. అక్కి చూడ దాంట్లో ఎక్కింది, గ్రీన్ ఎక్కింది, మళ్ళీ ఎల్లో, తర్వాత రెడ్డా, మళ్ళీ రెడ్ ఎక్కుతావా? సరే తొందరగా టైం అయిపోయింది, మళ్ళీ డాడీ రమ్మంటాడు. మళ్ళీ గ్రీనరీ మాత్రం సూపర్గా ఉంది. వచ్చి చాలా వరకు ఇక్కడే స్పెండ్ చేస్తారంట. నెక్స్ట్ మేము ఇక్కడ పోయే దారిలో ఒంగోలులో మేము దిగాము. మనకు రోడ్ సైడే మనకు కల్వర్ టెంపుల్ అనేది మనకు కనబడుతుంది. అది నైట్ టైం అయినా కానీ మార్నింగ్ అయినా కానీ చాలా బాగుంటుంది. ఎవరైనా ఈ కల్వర్ టెంపుల్కి రావచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది మార్నింగ్ అయితే. నైట్ అప్పుడు లైటింగ్ బాగా ఒక్కొక్క చెట్లకి లైటింగ్ పెట్టి ఈ విధంగా డెకరేట్ చేస్తున్నారు. పిల్లలైతే మాత్రం అండి హ్యాపీగా అంతా దీన్ని మొత్తం చుట్టేదానికి ఒక 1 అవర్ అయితే మాకు 10 నిమిషాల్లో ప్రైడ్ చేసుకొని వద్దాము అని చెప్పిన మేము ఇక్కడంతా చూసుకొని వెళ్ళే లోపల 1 అవర్ పట్టింది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇట్లాగా పిల్లలైతే దీని దగ్గర ఫోటోలు తీసుకోవాలని చెప్పేసి ఇలా నిలబడుతూ ఉన్నారు. మనకు ఇది బైపాస్లో ఉండడం వల్ల మనకు దగ్గరగానే వెళ్ళి చూసుకోవచ్చు హ్యాపీగానే. ఇదేనండి పిల్లలైతే ఈ చెట్టు దగ్గర ఫోటో తీసుకుంటూ ఉన్నారు. మేము ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయి ఒక 10 నిమిషాలు ప్రైడ్ చేసుకొని ఇంకా మేము బయలుదేరదాము అని చెప్పే టయానికి పిల్లలైతే అస్సలు రాలేదు. ఇంకా లోపలికి వెళ్ళిపోయామండి. లోపల ఎంట్రన్స్ ఇది. అక్కడి నుంచి రాగానే మేము గుంటూరుకి చేర్చాము. మార్నింగ్ వాళ్ళ ఇంటి పక్కనే ఇంకా కొండ ఎక్కుదామని చెప్పి పిల్లలు వాళ్ళ బాబాయ్ని అడుగుతూ ఉంటే ఇంకా వాళ్ళ బాబాయ్ తీసుకెళ్తూ ఉన్నాడు. నాకు చెప్పకుండా ఈ కొండ ఎక్కుతున్నారండి. ఇదండి ఈ కొండ అయితే ఎక్కడానికి బాగానే ఉంటుంది, కానీ చూసి ఎక్కాలి. ఒక 5కి అలా బయలుదేరారు. వాటర్ కూడా తీసుకోలేదు. ఇంకా వెనకాలే నేను వాటర్ తీసుకొని ఇవన్నీ తీసుకొని వచ్చే టయానికి వీళ్ళంతా కొండపైకి ఎక్కేస్తున్నారు. ఇక వ్యూ అది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడంతా ఫొటోస్ ఇవన్నీ కొద్దిగా తీసేసుకొని పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంకా నైట్ అయిపోతుంది కదా అని మళ్ళీ మేము దిగేస్తూ ఉన్నాము. ఆ కీరా పాపని నేను తీసుకొచ్చాను. నిద్ర మీద ఉంది, నిద్రపోతూ ఉంది కాబట్టి కొంచెం డల్గా ఉంది. లేకపోతే అసలు భయంకరంగా హైపర్ ఇది. ఇదండి కింద ఉన్న ప్లేసెస్ అవి ఇళ్ళన్నీ కనిపిస్తాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడైతే. వాతావరణం కానీ అక్కడ ఉన్న మనుషులు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అది అయిపోయిన తర్వాత మేము కాళహస్తిలో ఒక శ్రీమంతం ఉందని బయలుదేరినాము. ఇంకా వాళ్ళ మామయ్య వాళ్ళ తాతయ్య వాళ్ళు అందరూ వచ్చారండి. చాలామంది వచ్చాము, అందరం గ్యాదర్ అయ్యాము. తర్వాత వాళ్ళ మామయ్య వాళ్ళ పెదనాన్న వాళ్ళ బాబాయ్ అందరూ వచ్చారండి. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు మ్యాంగో కావాలి అని చెప్పి ఆ చెట్లో వెళ్ళింది. వాళ్ళ తాతయ్య వాళ్ళ చెట్టే అండి ఇది. తర్వాత మామిడికాయ కోసుకొని తినేసిన తర్వాత ఇక్కడ మెహందీ పెట్టించుకుంది. అందరిని అడిగి వాళ్ళందరికీ మెహందీ పెడతామంటే ఈ అమ్మాయి వెళ్ళి మధ్యలో నాకు మెహందీ పెడతావా, నీకు అప్పలు కొనిస్తాను అని చెప్పింది.
ఇక్కడ వచ్చి మా పెదనాన్న వాళ్ళ బావి ఒకటి ఉందండి. ఇది 300 అడుగులు ఉంటుందంట. దీంట్లో అయితే పిల్లలు అయితే ఈత వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ బాగా టైం స్పెండ్ చేస్తారు. మగ పిల్లలైతే మేము ఊరికే కూర్చొని చూస్తూ ఉన్నాము. ఇంకా శ్రీమంతం అయిన టయానికెల్లా మళ్ళీ వర్షం వచ్చేసిందండి. వర్షం వచ్చిన తర్వాత మా పాపకి జడ లేకపోయినా జడ గుట్టున్నారు వాళ్ళ అమ్మమ్మ. అందరికీ జడలు అవన్నీ వేసి ఈ విధంగా ఆమె జడలు వేసిందండి. పెద్ద పాప జడ వేసుకుంది. ఇట్లాగా వర్షం పడుతూ ఉంటే మేమందరం బయట చూస్తూ ఉన్నాము. 10 నిమిషాల్లో నీళ్ళన్నీ నిండిపోయాయండి. అస్సలైతే మాకు ఎట్లా ఫంక్షన్ అంతా అయిపోయింది కాబట్టి సరిపోయింది. మా బంధువులంతా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇంకా మేము మాత్రం ఇంకా సాయంత్రం బయలుదేరదామని ఉన్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సాయంత్రం అట్లా బయటికి వచ్చామండి. మా పొలం దగ్గరికి, మా పెదనాన్న వాళ్ళ పొలంలోకి వచ్చాము. ఇక్కడ వస్తూ ఉంటే పైరంతా కోసేశారు. ఖాళీగా ఉంది, చూడడానికి ఏమీ లేదన్నా కానీ మేము ఊరికే తిరుగుదామని వచ్చాము. ఇక్కడ మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టుకి ఉంటే మా పాప ఊగుతూ ఉంది. తర్వాత అక్కడ బావి ఉందని చెప్పాను కదా, ఆ బావిలో కొంచెం దిగుదాము, ఎట్లా ఈత కొట్టలేం కదా, ఊరికే అట్లా దిగుదాము అని చెప్పి ఊరికే అట్లా దిగారు. ఇంతేనండి. నెక్స్ట్ వచ్చి మేము ఇక్కడి నుంచి అట్లా కాళహస్తి నుంచి చెన్నై వెళ్ళిపోయాము. ఇది వచ్చేసండి కరుణానిధి వాళ్ళ సమాధి అండి. ఇక్కడ అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సేవలు చేశారు కదా, అందుకని ఆయనకి గుర్తుగా ఒక పార్క్ లాగా ఒకటి కట్టారండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీరే చూసేసేయండి. మా పిల్లలు నడవలేకపోయారు. నుంచి ఎండింగ్ వరకు అయితే అకీరా పాప అయితే అస్సలు నడవలేకపోయింది. ఇంకా దీని లోపల ఒక మ్యూజియం అయితే ఉందండి. మీకు ఒకసారి చూపిస్తాను. ఈ మ్యూజియం లోపలైతే అండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎవరైనా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా మ్యూజియంని ముందుగానే మీరు బుక్ చేసుకోవాలంట అండి. ఆన్లైన్లో బుక్ చేసుకొని మనం వెళ్ళాలంట. ఇంకా మా పిన్ని వాళ్ళంతా మా పిన్ని వాళ్ళ పాప ముందుగానే మాకు బుక్ చేసి పెట్టింది. పిల్లలకు కూడా అండి, చిన్న పాపకు కూడా బుక్ చేయాలంట. ఈ విధంగా బుక్ చేసుకొని మనం ఇక్కడ మేమైతే మ్యూజియం లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక ట్రైన్ ఉంటుందండి. అసలు చెన్నైలో ఉన్న ప్రతి ఒక్కటి మనము ఈ వీడియోలో చూసేయచ్చు. ఇక్కడ ఒక ట్రైన్ లాగా మనకు పెడతారండి. ఈ లైన్లో 20 మెంబర్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు ఆ వీడియో అనేది చూపిస్తారు. எல்லாரும் கலைஞர் மியூசியம் வந்துட்டோம். ஏசி இருக்கு, சில்லுன்னு இருக்கு. இங்க மியூசியமுக்கு வந்துட்டோம். அந்த ட்ரெயின் எங்க சில்லுன்னு இருக்கு, எல்லாரும் ஏசி இருக்கு. பீச் வேணாம், சாயந்தரம் வரைக்கும் இங்கே எடுத்துட்டு போயிடலாம். அகிரா சுடு இதோ கலைஞர் தாத்தா. బంగేనపల్లి ఇవి వచ్చి నెక్స్ట్ వచ్చి అక్కడి నుంచి మేము వచ్చేసిన తర్వాత ఇంకా మ్యాంగోస్ తీసుకొచ్చేసారు. ఇది మా మామిడి తోటలో పండిన పండ్లండి. తర్వాత మేము బీచ్కి వెళ్ళిపోయాము. బీచ్లో వచ్చి మెరీనా బీచ్ ఉంది. పక్కనే ఈ మ్యూజియం చూసాం కదండి, దీని పక్కనే మనకు మెరీనా బీచ్ కనబడుతుంది. ఇక్కడి నుంచి నడుచుకుంటానే వెళ్ళిపోయాము. పిల్లలంతా అయితే చాలా టైర్డ్ అయిపోయారు. చెన్నైలో ప్లేసెస్ చాలా ఉంటాయండి. మనము నిదానంగా ఉండి చూసేదానికి బాగుంటుంది, కానీ పిల్లలతో మాత్రం కొంచెం కష్టమే.
ఎండ కదండి, ఎండకి అసలు పిల్లలు ఉండలేకపోయారు. ఇదండి మ్యాంగోస్ అయితే వచ్చేసాయి. అక్కి పాప ఇంకా ఊరు వెళ్తున్నాము, చెన్నై బీచ్లో ఫోటో ఇది. తర్వాత జ్యూస్ తాగేసేసాము బీచ్లో మునిగి. ఈ ఫొటోస్ అన్నీ ఊరికే గుర్తుగా ఉంటున్నాయని అందరి ఫొటోస్ పెట్టున్నాను. ఇది మేము ట్రైన్ ఎక్కాలని వెళ్ళినప్పుడు, బీచ్లో ఉన్నప్పుడు, ఇది వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఇంటి దగ్గర మామిడి తోటలో ఉన్నప్పుడు, వాళ్ళ మామయ్యతో ఫొటోస్. తర్వాత మ్యాంగోస్ ఈ విధంగా నేను చిన్నగా తురిమి పచ్చడిలాగా చేసుకున్నాను. తురిమి పచ్చడి ఒక 4 కాయలు ఊరగాయ వేసేసాను. ఇట్లాగా మొత్తం పిండేసుకొని చూడు ఏంటది మ్యాంగో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మా తోటలో ఉండేటివి. తీయంగుందా అక్క మరి నాకు మా తెలిసిన వాళ్ళకి కూడా కొన్ని పంచిపెట్టాము. అక్కి పాప చూడండి ఎలా తింటుందో. తర్వాత పిల్లలు వచ్చి విబిఎస్కి వెళ్ళారు. అక్కడ ఆరాధ్య, అకీరా అందరూ పాటలు పాడడం, డ్యాన్సులు వేయడం, వాళ్ళ ఫ్రెండ్స్తో ఫొటోస్ తీసుకోవడం. తర్వాత అక్కి పాప ఫొటోస్. ఈ హాలిడేస్ అంతా పిల్లలైతే చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. అక్కి పాపకి జడ లేకపోయినా జడ గుట్టమనింది. ఇద్దరికి జడ. పాప కటింగ్ చేసుకున్నప్పుడు ఫోటో ఇది. అక్కి పాప. ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి. అకిరా పాప ఇంకా స్కూల్కి రెడీ అయిపోయింది. ఇంకా జాలీగా 2 days, సెకండ్ డే అండి స్కూల్ డే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.